హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిత్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐకియాలో ఉన్నాం. ఇది హైటెక్ సిటీలో ఉంది, మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర. ఐకియా అంటే మ్యాక్సిమం సిటీలో ఉన్న వాళ్ళు చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చేసిన వీడియో ఇది. ఐకియాలో ఎక్కువ ఫర్నిచర్ అన్నమాట, ఇది ఫర్నిచర్ షాపింగ్ మాల్ ఇది. ఇవి టీవీ పెట్టుకునే కబోర్డ్స్. ఇవి మన హాల్లో టీవీని ఎంత బాగా డెకరేట్ చేయొచ్చు అంటే ఏ సైజ్ టీవీకి ఏ కబోర్డ్ పెడితే అందంగా ఉంటుంది, దాన్ని వాళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్గా పెట్టి చూపించారు కబోర్డ్స్కి. ఇలా చూడండి, ఇక్కడ ఫైల్స్ పైన కొన్ని కబోర్డ్స్లో ఫైల్స్ పెట్టుకుని కింద టీవీ పెట్టి ఆ కింద మన సౌండ్ బార్స్ కానీ ఓఫర్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా డిఫరెంట్ టైపుల్లో టీవీ కబోర్డ్స్ ఇవి. కొన్ని టైప్ ఆఫ్ ఉంటే కవర్ చేశాను. ఏ సైజుకి తగ్గట్టుగా ఆ సైజుకి మీకు మన ఇంట్లో 32, 40, 46, 43, 50, 55 అలా ఉంటాయి కదా. ఏ సైజులో ఉంటే ఆ సైజులో మనం నచ్చినట్టుగా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. మన ఇంట్లో అంటే ఈ ఇంటికి తగ్గట్టుగా ఏది బాగుంటుందని డిజైన్ చేసి పెడతారు ఇక్కడ వీళ్ళు. మనకు కావాలంటే వాళ్ళు సేమ్ మన ఇంట్లో కూడా సేమ్ డిజైన్ చేసి పెడతారు అలాగే. ఇవన్నీ టీవీకి సంబంధించిన సెక్షన్ ఇది. నెక్స్ట్ ఇది లైటింగ్ సెక్షన్. ఇది టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి దీంట్లో. చూడండి, మన టేబుల్ లైట్స్, ఇవి డెకరేషన్ లైట్స్, ఇవి సీలింగ్కి వాల్కి టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రకాల టైప్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, సింబల్స్లో ఫ్లవర్స్, లీవ్స్ లాగా చాలా అందంగా ఉన్నాయి లైట్స్ ఇవి. టేబుల్ లైట్స్ ఇవి. మన టేబుల్ మీద బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ నైట్ పూట లైట్ ఆఫ్ చేసినప్పుడు బెడ్ లైట్ లాగా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇవి. కలర్స్లో ఇంటి వాల్ కలర్స్లో మ్యాచ్ అయ్యేలాగా ఉంటాయి ఇవి. స్టాండ్ లైట్స్, బెడ్రూమ్లో స్టాండ్ లైట్స్ ఇవి. ఈ బల్బులు చూశారు కదా, మన చిన్నప్పుడు ఎప్పుడో పాత రోజుల్లో చూసేవాళ్ళ బల్బులు అవి. చూడండి, సీలింగ్ లైట్స్ ఎంత బాగున్నాయో. బెడ్రూమ్లో హాల్లో డెకరేషన్ లైట్స్ చాలా బాగుంటాయి ఇవి. టైప్ ఆఫ్ డెకరేషన్స్ లైట్స్తోనే మన ఇంటికి తగ్గట్టుగా డిజైన్ తగ్గట్టుగా పెట్టుకోవచ్చు. చూడండి, ఇవి చాలా బాగున్నాయి ఇవి. మనకి ఒకసారి వన్ సైడ్ లాగితేనేమో ఓపెన్ అవుతుంది, ఒక సైడ్ లాగితే క్లోజ్ అవుతుంది ఇది.
యాక్చువల్లీ ఏంటంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ వీడియోలో కనిపించను మీకు. నేను మాట కూడా నేను డైరెక్ట్గా మాట్లాడడానికి అక్కడ ఒక అవకాశం లేదు, చాలా మంది జనాలు ఉన్నారు. నేను మాట్లాడే మాట అక్కడ వాళ్ళ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది నా సౌండ్ కంటే, అందుకనే డబ్బింగ్ చెప్తున్నాను. ఇవి చూడండి బెడ్రూమ్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ 1 to 29 వరకు ఉంటే సెక్షన్, అంటే ఒక నెంబర్స్ వేసి ఉంటాయి అన్నమాట. 1 to 29 వరకు 1లో ఒక టైపు, 2లో ఒకలాగా అలా పెట్టుంటాయి అనమాట. ఇవి 5 బెడ్రూమ్స్, 6, 7 అట్లా కిచెను, అటు ఒక్కో దానికి ఒక నెంబర్ వేసి ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు నెంబర్ వైజ్గా ఫాలో అయ్యాలి. కింద మనకి రూట్ తెలియకపోతే కనుక మనం తిరిగిన దగ్గర తిరుగుతూ ఉంటాం. కింద యారో మార్క్ చేసి ఉంటాయి అనమాట, లైట్లు లేజర్తో యారో మార్క్లో లైట్ ఇస్తారు, అది ఫాలో అయ్యకుండా వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళాలంటే. మనకి ఇంట్లో బెడ్రూమ్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బెడ్రూమ్స్ వీళ్ళు ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. దానికి తగ్గట్టుగా కాస్ట్ కూడా అక్కడ పెట్టేసి ఉంటుంది. మనకి ఈ టైప్ నచ్చిందంటే కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ టైప్ మన ఇంట్లో డిజైన్ చేసి వెళ్తారు వాళ్ళు వచ్చి, ఐకే వాళ్ళు వచ్చి. చూడండి ఇక్కడ బెడ్స్, ఆ బెడ్ ఎలా ఉంటుంది, ఆ రూమ్కి స్పేస్ని బట్టి దాన్ని ఎలా డిజైన్ చేయొచ్చు. సీలింగ్ లైట్ కానీ, బెడ్ కానీ, అవుట్ సైడ్ పక్కన కబోర్డ్స్, ఇక్కడ చూడండి హాలు. ఫ్రేమ్స్ అండ్ చాలా మంచిగా డెకరేట్ చేశారనమాట. ఉన్న తక్కువ ప్లేస్లో బాగా డెకరేట్ చేశారు. ఇలా దగ్గర ఉన్నాయంటే ఒక్కొక్క సెక్షన్, ఒక బెడ్రూమ్స్లో ఒక టైప్ ఆఫ్ 20 వరకు ఉండొచ్చు బెడ్రూమ్స్ టైప్స్. మనకి వీడియోలో కొంత కవర్ అయిన బట్టి నేను కవర్ చేశాను. అంటే ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి కొంతవరకు పెట్టాను అనమాట. ఒక 10 టైప్స్ వరకు బెడ్రూమ్స్, 10 టైప్స్ కిచెన్స్ అలా పెట్టుకొచ్చాను. ఈ బెడ్ కాస్ట్ వచ్చేసి 32,990 రూపీస్ అండి బెడ్ ఇది. ఇది ఒక టైప్, మనం ఇంతకుముందు చూసింది వేరే టైప్, ఇది ఒక టైప్. ఇది బెడ్ బ్యాక్ సైడ్ చూడండి, బెడ్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా కిటికీ. ఈ పక్కన చైల్డ్ బెడ్ ఒకటి, కిడ్స్ ఉంటే వాళ్ళకి బెడ్ అనమాట. దీని ప్రైస్ ఇక్కడ ఇచ్చాడు 70,000 రూపీస్. ఇది ఒక టైప్, ఇది కిడ్స్ బెడ్. డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్, అది కబోర్డ్లోనే మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా అరేంజ్ చేశారు. మిర్రర్ ఇచ్చి, అవుట్ సైడ్ మిర్రర్ ఇచ్చి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అని చెప్పి ఇచ్చేసారు అక్కడ. 1,980 రూపీస్. ఇది వచ్చి 52,990 రూపీస్ బెడ్ కాస్ట్. ఫోల్డింగ్ బెడ్ ఇది. మనకి బెడ్ పైకి ఫోల్డ్ అవుతుంది, కింద మనకి ఎంత కావాలంటే అంత లగేజ్ పట్టి, ఎంత ఉంటే అంత ఎక్స్ట్రా లగేజ్ ఏమైనా ఉంటే పెట్టేసుకోవచ్చు. బెడ్రూమ్లో ఈ బెడ్స్ సంబంధించి ఉంటాయి కదా, బెడ్షీట్స్ కానీ, పిల్లోస్ కానీ, కవర్స్ ఏమి ఉంటాయి కదా, అవన్నీ మనం కింద పెట్టేసుకుని మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ బెడ్ ఇది. బెడ్రూమ్ ఇది. ఒక సైడ్ అంతా కబోర్డ్స్ ఇచ్చేసారు. బెడ్స్ ఇవన్నీ బెడ్రూమ్స్ కాకుండా బెడ్స్ అన్ని అమ్మి పెట్టేశారు ఇక్కడ. మస్కిటో బెడ్, మస్కిటో నెట్ పెట్టేసి బెడ్ పెట్టారు. ఎన్ని టైప్ ఆఫ్ బెడ్స్, చాలా బెడ్స్ సంబంధించిన బెడ్రూమ్లు ఎలా డిజైన్ చేయొచ్చో చాలా పెట్టారు ఇక్కడ. మనకి కొన్ని కవర్ అయిన బట్టి నేను కవర్ చేశాను ఇక్కడ. మన వీడియోలో కొంతవరకు చూపించాను, అన్నీ చూపించలేదు.
స్లైడింగ్ డోర్స్ కబోర్డ్. ఇది మిర్రర్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్. ఇది కిడ్స్ కోసం డిజైన్ చేసినట్టు ఉంది. ఇది బెడ్రూమ్. ఇది మొత్తం గ్రీనరీ పెట్టేసి పిల్లలకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేలా కలర్స్లో వేసి పెట్టారు. కిడ్స్ చైర్స్ 8,990 రూపీస్ అంట ఆ బెడ్ కాస్ట్. ఆల్ అంటే అక్కడ ఉన్న సెట్టింగ్ అంతా కలిపేసి ఇక్కడ ఇలా లిస్ట్ ఇచ్చారు, ఒక్కో దానికి ఒక్కో కాస్ట్ అని చెప్పేసి. కిడ్స్ కోసం డిజైన్ చేసిన బెడ్రూమ్ ఇది కూడా. పైన కింద చేంజ్ ఉంది. ఇక్కడ స్టడీ రూమ్ ఇచ్చారు ఇక్కడ సైడ్. స్టడీ రూమ్ ఇది కిడ్స్ బెడ్. డిజైన్ చేశారన్నమాట. అంటే వాళ్ళ కలర్స్ ఉంటే నచ్చుతుంది కదా. వాష్రూమ్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో పెట్టారు కొన్ని. వచ్చాక చూడండి కిచెన్ సెక్షన్ ఎలా ఉందో. పైన చిమ్ని, స్టవ్ సెట్టింగ్. యాక్చువల్లీ స్టవ్స్ ఇవన్నీ వాళ్ళు అమ్మరు, ఓన్లీ ఫర్నిచర్ వరకే చేస్తారు. కాదంటే మనకి మోడల్ చూపించడం కోసం అని చెప్పేసి అన్ని తెచ్చి పెట్టేశారు అన్నమాట. అక్కడ స్టవ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇవన్నీ తెచ్చి పెట్టారు. అక్కడ అవన్నీ ఏం సేల్ ఉండవు. అవి ఓన్లీ ఫర్నిచర్ ఉంటుంది ఎక్కువ. సో డైనింగ్ రూమ్, చైర్స్. ఇది ఒక టైప్ కిచెన్. ఇది ఉంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో డైనింగ్ సెక్షన్ ఇచ్చారు. ఉండాలి. ఇది ఒక టైప్ కిచెన్. ఇది చేస్తుంది. మనకి సొంత ఇల్లు ఉంటే కనుక కిచెన్ మనం అందంగా కట్టుకోవాలి అనే ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. గత రేట్లు కూడా అంతే హైయెస్ట్ లో ఉన్నాయి. ఇక్కడ బాగా ఎక్కువగానే ఉన్నాయి. పెట్టి ఇల్లు కట్టినప్పుడు అంత అంతంగా తీర్చిదిద్దాలంటే ఇలాంటివి పెట్టుకుంటారు తప్పదుగా. కిచెన్ రూమ్ ఎంత పెద్దగా ఉందో. కింద కబోర్డ్స్ ఎలా ఇచ్చారో, మనం ఏమైనా పెట్టుకోవడానికి కానీ స్లైడింగ్స్ లాగా అన్ని ర్యాక్స్ బాగా ఇచ్చారు. డోర్స్. ఇదో టైప్ కిచెన్ ఇది.
స్మాల్ ర్యాక్స్ ఇచ్చారు ఎక్కువగా. రూమ్ డైనింగ్ టేబుల్ కూడా కరెక్ట్గా సెట్ చేసి పెట్టారు. దేంట్లో ఏమేమి పెట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్పేసి నీట్గా ఆర్టిఫిషియల్ పెట్టి సెట్ చేసి పెట్టారు. తినేస్తున్నాడు ఆర్టిఫిషియల్ పట్టుకుని. టైప్ ఆఫ్ కిచెన్ ఇది. చాలామంది ఇల్లు కట్టేటప్పుడు మనకు తెలిసిన బట్టికి మనం కట్టి పెడతా ఉంటాం అనమాట. అంటే మన ఫ్రెండ్స్లోనో మన చుట్టాల్లోనో ఎవరో కట్టించినవి తీసుకొచ్చి డిజైన్స్ ఎక్కువ అయ్యే పెడతా ఉంటారు. లేదు మనం ఏం చెప్పలేకపోతే వాళ్ళు ఇల్లు కట్టేవాళ్ళు ఎలా డిజైన్ చేస్తారో అలా డిజైన్ చేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఈ ఐకియాలో చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట. మనకి ఏంటంటే తెలియని వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే కనుక కొంతవరకు తెలుస్తుంది మనకి ఏంటంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయి, ఇవి కూడా తీసుకొని మనం పెట్టుకోవచ్చు అని. ఇంట్లో కబోర్డ్స్ కొనాలన్నా, ఏమైనా డెకరేషన్ అంటే బెడ్రూమ్ ఎలా డిజైన్ చేయాలి, లివింగ్ రూమ్ ఎలా డెకరేషన్ చేయాలి, కిచెన్ ఎలా డెకరేషన్ చేయాలి, అవన్నీ చెప్పేసి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. వీటిలో మన స్పేస్ తగ్గట్టుగా మనం చూసుకుని ఆ టైప్లో తీసుకుని మనం డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. చూడండి హాల్ని డిజైన్ చేశారు ఇక్కడ. టీవీ దగ్గర నుంచి హాల్ సోఫా వరకు, చెప్పుల స్టాండ్, ఇవి టేబుల్స్, ఇవి స్టడీ టేబుల్స్ ఇవి. అంటే మనం ల్యాప్టాప్ పెట్టుకుంటాకైనా పిల్లలు కూర్చొని చదువుకోవడానికైనా. ఇదంతా టేబుల్ సంబంధించిన సెక్షన్ ఇది. కొంచెం ఫ్రంట్గా యూజ్ చేసి మేము చూపిద్దామని చెప్పేసి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఎక్కువ ఫ్రంట్గా ఆన్ చేస్తే ఫ్రంట్గా క్వాలిటీ తక్కువ ఉంటుంది, పైగా నేను ఎక్కువ మీకు చూపించలేను వీడియో అని చెప్పేసి ఫ్రంట్గా మీకు యూజ్ చేయట్లేదు. డైనింగ్ రూము బ్యాక్ సైడ్ ఒక కబోర్డ్ ఇచ్చారు, గ్లాసెస్ ప్లేట్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ స్టడీ టేబుల్, దేని ప్రైస్ దానికి అక్కడ పెట్టేశారు వాళ్ళు. మొత్తం అన్నిటికీ ప్రైస్ కాదు, కొన్ని దగ్గర ప్రైస్ లేబుల్స్ ఉంటాయి, అవి అన్నిటికీ కాదనమాట. అవి దేని ప్రైస్ దానికి పెట్టారు. అలా పెట్టకపోతే కనుక ఒక దగ్గర చార్ట్ పెట్టేసి అన్ని ప్రైస్లు అక్కడ ఇస్తారు వాళ్ళు. చూడండి ఆలో కటన్స్ కానీ, ఈ సోఫా సెట్ కానీ ఎంత బాగా సెట్ చేశారో. ఆ రూమ్కి తగ్గట్టుగా కలర్స్ అలా మెయింటైన్ చేశారు వాళ్ళు. కిచెన్, మళ్ళీ అక్కడ నుంచి కిచెన్లోకి వచ్చాం.
చూడండి, బెడ్రూము, బయట హాలు, ఎవరైనా వస్తే కూర్చోవడానికి హాల్లో ఒక టేబుల్ వేసి రౌండ్ టేబుల్ పెట్టారు. ఇది వాష్రూమ్. ఇది కిచెన్ ఏరియా. ఇది స్టడీ రూమ్. ఇది డైనింగ్ ఏరియా. ఇది గ్రిల్. కిచెన్ లోనే మనకి ఇది వేరే సెక్షన్ అనమాట. అంటే కొంతమంది గ్రిల్ చికెన్ అవన్నీ చేసుకోవడానికి వాడతారు, అంటే రెస్టారెంట్లకి వీటికి వాడేలాగా పెట్టారు అనమాట. ఇది ఇది చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు దీన్ని. మొత్తం ప్లాంట్స్తో, ఫ్లవర్స్తో, ఆ కలర్, వాల్ కలర్ కూడా ఆ కలర్ తగ్గట్టుగానే కబోర్డ్స్ కలర్స్, లైటింగ్ కలరు చాలా బాగా సెట్ చేశారు దీన్ని. ఒక స్టూడియో సెటప్ లో లాగా అనిపిస్తుంది, కానీ ఇది ఒక ఇంటికి సంబంధించినట్టు ఇది డిజైన్. ఇది ఇవి ర్యాక్స్. ఇవి ఇంట్లో మనం షోకేజ్ పీస్ పెట్టుకోవడానికి ఈ ర్యాక్స్ ఇవి చాలా అందంగా ఎలా ఉంటాయని చెప్పేసి డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ. ఇవన్నీ స్టడీ టేబుల్స్, అంటే సారీ స్టడీ టేబుల్స్ కూడా కాదు, టీ పాయ్స్ లాగా ఉన్నాయి ఇవి. ఇవని చెప్పేసి టేబుల్స్, స్టడీ టేబుల్స్ కానీ కూర్చోవడానికి చైర్స్, మొత్తం ఆ సెక్షన్. ఇది ఇదంతా సోఫా సెక్షన్. టైప్ ఆఫ్ సోఫాలు ఉన్నాయి చూడండి మీరు. కూర్చొని వెనక ఫ్రీగా ఆనుకుని కాళ్ళు జాపుకుని పెట్టుకోవడానికి కూడా వీలుగా మంచి మంచి డిజైన్స్లో సోఫాలు ఉన్నాయి. లో ప్రైస్ 3990 రూపీస్ నుంచి అంట రాశారు కదా, అవర్ లో ప్రైస్ స్టార్ట్ అని చెప్పేసి. ఇక్కడ సోఫాలు 3990 అంటే 4000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్పేసి ఇస్తున్నారు. సోఫా కానీ చైర్స్ కానీ
ఇవంతా కిడ్స్ సెక్షన్. ఇది కిడ్స్ బెడ్స్ అండ్ కిడ్స్ పార్ట్స్, సీట్ ఉంటాయి కదా పార్ట్స్, వాళ్ళ టబ్స్, స్నానాలు చేయించడానికి వాడే టబ్లు, పూర్తిగా కిడ్స్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవని చెప్పేసి మొత్తం ఫ్లవర్స్ సెక్షన్. ఇదంతా ఫ్లవర్స్, ప్లాంట్స్. ఎంట్రన్స్ ఫ్లవర్స్ తో మంచి నీట్ గా డెకరేట్ చేశారు. ప్లాంట్లు పెట్టేసి గ్రీనరీ, మొత్తం గ్రీనరీలో మన లైట్స్ పెట్టి చాలా నీట్ గా డెకరేట్ చేశారు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మొత్తం ప్లాంట్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, కొన్ని ఒరిజినల్ కూడా ఉన్నాయి, న్యాచురల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవన్నీ చాలా అందంగా ఉండే కొన్ని ఫ్లవర్స్ అన్ని ఇక్కడ పెట్టారు. ఇవి నేను కొన్ని షార్ట్ కూడా చేసి పెట్టాను. ఒకటి చూడకపోతే పైన కార్డ్స్ లో వదులుతాను చూడండి. ఇది మనకి తిరిగి తిరిగి అలసిపోతాం కదా, తినడానికి ఇక్కడ ఇది ఉంది, కేఫ్ ఉంది. చాలా పెద్ద కేఫ్ అన్నమాట ఇది. సెల్ఫ్ సర్వీస్ అన్ని మనమే తెచ్చుకోవాలి, మనమే తిన్నాక మళ్ళీ మనమే పెట్టాలి, ప్లేట్లు కూడా తీసుకెళ్ళి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.